చాలు యేసయ్యా. హల్లెలూయా. సాయం చేసే దేవుడు యేసయ్య నాకుంటే చాలు. గత కాలమే కాదు, గత సంవత్సరమే కాదు, పుట్టిన మొదలుకొని ఇంతవరకు కాపాడుతూ వచ్చాడు. మ్యారేజ్ అయినాక కూడా నన్ను నా పిల్లల్ని ఆశీర్వదించాడు. బలహీనుడైన బాబును కూడా ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. అంతేకాదు, నిన్న ఉపవాస ప్రార్థనలో నాకు ఒక మాట గట్టిగా తగిలింది. కొన్ని మన క్రియలను బట్టే వస్తాయని. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వచ్చి ఆయనను బతిమాలుకుంటామో మనం సరిచేయబడతాం. మనిషే యవ్వన ప్రాయంలోట చెడిపోయాడు, దేవుడికి భయంకరమైన వ్యతిరేకంగా నడిచాడు. ఎప్పుడు తెలుసుకున్నాడంటే వృద్ధాపంలోకి వచ్చినప్పుడు తెలుసుకున్నాడు. నిన్న అనిపించింది, కొన్ని సమస్యలు మన క్రియలను బట్టే వస్తాయి. అది దేవుడు దైవజనులతో మాట్లాడి హెచ్చరికలు చేస్తాడు. కొన్నిసార్లు మర్చిపోతాం, కానీ ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు సరి చేసుకుంటాం. నాకు అనిపించింది, కొన్నిసార్లు నా యొక్క వ్యతిరేకతనే బట్టే, నాకున్న ప్రవర్తన బట్టే దేవుడు చూస్తూ ఉంటాడు. దాన్ని మనం కవర్ చేసుకుంటూ ఏదో పవిత్రంగా ఉన్నట్టు నటిస్తాం, కానీ దేవుడు నటించేవాడు కాదు. ఆయన యథార్థపరుడు కాబట్టి, ఆయన ఎప్పుడు ఏకరీతిగా ఉన్నవాడు కాబట్టి ఆయన చూస్తున్నాడు. ఆయన మనతో మాట్లాడతాడని భయభక్తులతో జాగ్రత్తగా ఉండి నా సన్నిధిలో మోకరించిన యెడల మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, కటాక్షిస్తాను, వర్ధిల్లా చేస్తానన్న దేవుడు నిన్న స్వయంగా నాతో మాట్లాడాడు. దేవా, నన్ను క్షమించు. గత సంవత్సరమే కాదు, నీ సన్నిధిలో నేను రక్షణ తీసుకుని మొదలుకొని ఏదో చేశాను భక్తి నీ సన్నిధిలో, కానీ సరైన భక్తి చేయలేదు ప్రభువా, నన్ను క్షమించు. నీ భక్తిలోకి నన్ను మళ్ళా నడిపించు ప్రభువా అని బ్రతిమలాడుకున్నాను దేవుడి దగ్గర. నాకు ఆ మాట ఎంతగా తగిలిందంటే, నిన్న ఇంటికి వెళ్ళి ఒకటే ఏడ్చుకున్నా, ప్రభువా నేను చాలా తప్పు చేశాను ప్రభువా. ఏదో దైవజనులు అడిగినప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారా అంటే చేస్తున్నాం అమ్మగారు, అయ్యగారు అనేవాడిని, కానీ అంటే పనిని బట్టి లేకపోతే బద్ధకానికి బట్టి నేను ప్రార్థన అయితే చేసేవాడిని కాదు. ఎందుకంటే దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకోవాలి. నేను ప్రభువా ప్రార్థన అయితే చేయలేదయ్యా, ఇక మీదట నన్ను నడిపించండి ప్రభువా, నన్ను బలపరచండి, ఇక మీదట నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను, నన్ను నా కుటుంబాన్ని అయ్యా నువ్వు కనికరించి మమ్మల్ని ఆశీర్వదించండి. అంతేకాదు, నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై నువ్వు భారం కలిగి ప్రార్థన చెయ్యు అన్నట్టుగా నాకు దేవుడు స్వయంగా నాతో మాట్లాడినట్టుగా అనిపించిందండి. నీ ఒక్కరి కొరకే కాదు, నశించిపోతున్న నీ కుటుంబాలు, రథ సంబంధులు అనేక ప్రజలున్నారు కదా, వాళ్ళ కొరకు కూడా నువ్వు ప్రార్థనలోని ఏకీభవించి ఎప్పుడు నిరంతరము నువ్వు ఒక ఎలుగు వలె నువ్వు ఉండాలి తప్ప ఈ లోక సంబంధమైన ఆలోచనలోకి వెళ్ళకూడదు అని నాకు అర్థమైంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక.